నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ప్రభుత్వం విజిట్ వీసా నుంచి వర్క్ వీసాకు మారాలంటే 150 దినార్లు పే చేసి మార్చుకోవచ్చని నిన్న ఒక కొత్త కానూన్ అయితే తీసుకురావడం జరిగింది. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచే ఈ కానూన్ అయితే అమల్లోకి రావడం జరిగింది. ఈ కానూన్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది విజిట్ వీసాతో అందరూ కూడా వర్క్ వీసాలకు మార్చుకోవచ్చా, ఏ విజిట్ వీసా కేటగిరీ వాళ్ళు మార్చుకోగలుగుతారు, ఎలిజిబిలిటీస్ ఏంటని అయితే అడుగుతున్నారు. ఇంకా అలాగే ఈ కానూన్ లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. విజిట్ వీసా నుంచి ఖాదీంలోకి అంటే ఇళ్లలో పనిచేసే ఖద్దామాలు గాని డ్రైవర్లకు గాని మార్చుకోవాలనుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా మార్చుకోవచ్చని కువైట్ ప్రభుత్వం అయితే చెప్పింది. కాకపోతే దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని మేము ఇళ్లలో డ్రైవర్ గా పనిచేస్తున్నాం, ఖద్దామాలుగా పనిచేస్తున్నాం, మేము ఖాదీం నుంచి సూన్ కు మార్చుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ కానూన్ వచ్చేసి విజిట్ వీసా నుంచి వర్క్ వీసాకు మార్చుకునే కానూను, ఖాదీం నుంచి సూన్ కు మార్చుకునే కానూన్ కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. జస్ట్ ఈ కానూన్ వచ్చేసి విజిట్ వీసాలతో ఉన్న వాళ్ళు వర్క్ వీసాకు మార్చుకునే కానూన్ మాత్రమే. కాకపోతే ఇందులో కూడా కొన్ని కేటగిరీల విజిట్ వీసాలు మాత్రమే వర్క్ వీసాగా మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఆ కేటగిరీలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసింటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ ప్రభుత్వం నిన్న తీసుకొచ్చిన విజిట్ వీసా నుంచి వర్క్ వీసాలకు మార్చుకునే కానూన్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని కేటగిరీల విజిట్ వీసా వాళ్ళు మాత్రమే మార్చుకోగలుగుతారు. ఆ కేటగిరీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి కేటగిరీ కనుక చూసుకుంటే, ప్రభుత్వ మినిస్ట్రీ, ప్రభుత్వ సంస్థలు లేదా అధికారిక సంస్థలతో జారీ చేసిన గవర్నమెంట్ ఎంట్రీ వీసాలతో ఎవరైతే కువైట్ కు వచ్చారో వాళ్ళు వర్క్ వీసాగా మార్చుకోవచ్చు. అయితే వీరిలో కూడా అందరూ మార్చుకోలేరు. యూనివర్సిటీ డిగ్రీ ఉన్నవారు లేదా టెక్నికల్ స్పెషలైజేషన్ కలిగిన వారు మాత్రమే ఇలా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. రెండో కేటగిరీ కనుక చూసుకుంటే, కువైట్ లో లీగల్ గా నివసిస్తున్న ప్రవాసుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెంట్ వీసా లేదా టూరిస్ట్ వీసాతో కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళు రూల్స్ కు అనుగుణంగా రెసిడెన్సీకి మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ కువైట్ లో ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా మీద లేదంటే టూరిస్ట్ వీసా మీద కువైట్ కు వస్తే వాళ్ళు ఆ విజిట్ వీసాని వర్క్ వీసాలోకి లేదంటే రెసిడెన్షియల్ వీసాలోకి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మూడవ కేటగిరీ కనుక చూసుకుంటే, ఈ మూడవ కేటగిరీని బాగా విని అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే వర్క్ వీసాలతో కువైట్ కు వచ్చి అకామా తగిలించుకోకుండా ఎమర్జెన్సీలో కువైట్ విడిచి వెళ్లి ఒక నెలలో మళ్ళీ తిరిగి విజిట్ వీసాలతో వస్తే అలాంటి వాళ్ళు కూడా మీరు విజిట్ వీసాని వర్క్ వీసాలోకి మార్చుకోవచ్చు. అంటే మీరు కువైట్ కి వర్క్ వీసా తీసుకొని వచ్చారు, దాని తర్వాత అకామా తగిలించుకోలేదు, మీకేదో ఇంటి దగ్గర ఎమర్జెన్సీ అయ్యి మీరు కువైట్ నుంచి వెళ్లిపోయారు, దాని తర్వాత మళ్ళీ మీరు ఒక నెలలోనే విజిట్ వీసా తీసుకొని కువైట్ కు వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ విజిట్ వీసాని వర్క్ వీసాలోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే, కొన్ని ప్రత్యేక కేసుల్లో రెసిడెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పరిశీలించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రతి కేసును రూల్స్ ప్రకారం అధికారులు పరిశీలించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే విజిట్ వీసాల నుంచి ఖాదీంలోకి మార్చుకుంటారో అంటే డొమెస్టిక్ వర్కర్లుగా, డ్రైవర్లుగా, ఖద్దామాలుగా, దివానియాలకు మార్చుకుంటారో అలాంటి వాళ్ళు ఈ 150 దినాల ఫీజు ఏదైతే ఉందో అది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రూల్ కేవలం విజిట్ నుంచి వర్క్ లోకి మార్చుకునే రూల్ మాత్రమే, ఖాదీం నుంచి సూన్ లోకి మార్చుకునేది కాదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. కువైట్ లో విజిట్ వీసాలతో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్ విని వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ కాదు. మీ వీసా కేటగిరీ, మీ ఎలిజిబిలిటీ, మీ డాక్యుమెంట్స్ ఆధారంగా అధికారులు అయితే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంది ఏజెంట్లు మేము మారుస్తాము, మేము విజిట్ వీసాని వర్క్ లోకి మారుస్తాం, ఏ విజిట్ వీసానైనా వర్క్ లోకి మారుస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖాదీం నుంచి సూన్ కు మార్చుకునేటప్పుడు చాలా మంది ఇలాగే ఖాదీం నుంచి సూన్ కు మారాలనుకునే వాళ్ళను మోసం చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి కానూన్లు వచ్చినప్పుడు ఈ ఏజెంట్లతో, మోసగాళ్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా ఫ్రెండ్స్, కొన్ని విజిట్ వీసా కేటగిరీ వాళ్ళు మాత్రమే విజిట్ వీసా నుంచి వర్క్ వీసాలకు మార్చుకోగలుగుతారు. కాబట్టి అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ, మీ డాక్యుమెంట్స్, మీ విజిట్ వీసా కేటగిరీ ఏందో చెక్ చేసుకుని అప్లై చేయండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.